హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి రియల్మీ వాళ్ళ X7 సిరీస్ని అయితే ఎట్టకెళ్ళకి లాంచ్ చేసింది కదా. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అండ్ ఆ బడ్జెట్కి ఇది కొనొచ్చా లేదనేది ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఈ మొబైల్ నేను గివ్ అవేగా తీసుకుందాం అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నో మన చేతిలో లేదు కాబట్టి ఎటువంటి రివ్యూ యూనిట్స్ మనకి రావు కాబట్టి రిటైల్ యూనిట్ రాగానే నేనైతే అన్బాక్సింగ్ వీడియోలో గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. కాకపోతే ఒక రూల్ అయితే ఉంది, ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి 1000 లైక్స్ పైగా వస్తే మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తున్నాను గివ్ అవేకి అయితే తీసుకొస్తాను. అదర్వైజ్ ఖచ్చితంగా తీసుకురాను, అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీరు గివ్ అవే కావాలి ఈ మొబైల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా 1000 లైక్స్ అయ్యేటట్టు చూడండి. 1000 లైక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ మొబైల్ అయితే గివ్ అవేకి అయితే తీసుకొస్తాను. ఇక ఆలస్యం చేయకుండా స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, మెయిన్ ఫస్ట్ రియల్మీ X7 మనం చూసినట్లయితే 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట మనకి ఇది. సో నార్మల్ రిఫ్రెష్ రేటే ఉంటుంది, ఎటువంటి హై రిఫ్రెష్ రేట్ అయితే ఏమి ఉండదు. బట్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట ఇది మీకు. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే మీకు ప్రొటెక్ట్ అయితే చేసి ఉంటుంది డిస్ప్లే వచ్చేసి. అండ్ రైట్ నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్లో మెయిన్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్ కదా. ప్రాసెసర్ చూసినట్లయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ 5Gతో వస్తుంది మెయిన్ థింగ్ మీకు ఇది. సో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇది మనకి 5Gతో వస్తుందని అయితే చెప్పుకోవాలి. అండ్ జీపీ కనుక చూసుకున్నట్లయితే మాలి G57 జీపీ అయితే యూజ్ చేశారు. ఈ జీపీ కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైతే స్టోరేజ్ ఉందో స్టోరేజ్ టైప్ కనుక మనం చూసినట్లయితే UFS 2.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు అని అయితే చెప్పుకోవాలి. అండ్ రైట్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మెయిన్ రేర్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది. సో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కాదు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. ఇక 2 మెగాపిక్సెల్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ 4K 30 ఫ్రేమ్ రేట్ వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు రేర్ కెమెరా యూజ్ చేసి అయితే. అండ్ మీకు ఏఎస్ సపోర్ట్ అనేది 4Kలో ఉందో లేదో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఫుల్ హెచ్డీలో అయితే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది రేర్ కెమెరాని కనుక మీరు యూజ్ చేసి వీడియోస్ కనుక తీసినట్లయితే. ఇక సెల్ఫీ కెమెరా చూసినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో సెల్ఫీ కెమెరా కూడా ఖచ్చితంగా బెటర్ అవుట్పుట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఎనీవే మన చేతిలోకి వచ్చాకైతే దాని గురించి అయితే ఎక్కువగా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక రైట్ నెక్స్ట్ బ్యాటరీ చూసినట్లయితే మనకి 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అన్నమాట ఇది మనకి. అండ్ మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే అరౌండ్ మీకు 33 to 35 మినిట్లు మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందని చెప్తున్నారు. సో బట్ ఎనీవే మన చేతిలోకి వచ్చాక ఆర్టిస్ట్ కూడా చేసి అయితే చూసేద్దాం. అండ్ అలానే మనకి చూసినట్లయితే ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ 176 grams వెయిట్తో వస్తుంది అనమాట. వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది మొబైల్. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 176 grams అంటే మనకి చాలా లైట్ వెయిట్ మొబైల్. సో కాంపాక్ట్గా అండ్ డిజైన్స్ కూడా కొంచెం బెటర్ డిజైన్స్ అయితే తీసుకొచ్చారు ఈసారి కంపేర్ టు రియల్మీ X7. ఏదైతే X7 Pro డిజైన్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్గా నాకు బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చింది రియల్మీ X7 Proలో. అండ్ రియల్మీ X7 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో 120Hz రిఫ్రెష్ రేట్ తోటి సూపర్ AMOLED డిస్ప్లే అనేది సో చాలా మంచి మూవ్ అని చెప్పాలి ఇది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇందులో వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ అయితే చేశారు మనకి డిస్ప్లే వచ్చేసి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ ప్రాసెసర్ మనం చూసినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో సేమ్ ఇది కూడా మీకు 5G ప్రాసెసర్ అనమాట. సో 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ జీపీ కూడా మీకు మాలి G77 జీపీ అయితే యూజ్ చేశారు. చాలా బెస్ట్ జీపీ అని చెప్పుకోవాలి. సో ఆ ప్రైస్ పాయింట్లో కానీ సో ఖచ్చితంగా మీకు బెటర్ జీపీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ కానీ ఎటువంటి ఆడినా సరే మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎనీవే మనం టెస్ట్ చేసాకైతే దాని గురించి అయితే ఎక్కువగా అయితే మాట్లాడుకుందాం. అండ్ కెమెరాస్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సార్స్ అయితే వస్తుంటాయి అనమాట. అండ్ రేర్ కెమెరాని యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్ రేట్ వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు EAS సపోర్ట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇందులో కూడా మీకు EAS సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో అదొక మంచి విషయం. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో 35 మినిట్స్లో మీకు అయితే 100% ఛార్జ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి దీని యొక్క వెయిట్ అనమాట 184 grams అయితే ఉంటుందని చెప్తున్నారు. సో 184 or 186. సో కన్ఫ్యూజన్గా ఉంది. బట్ ఎనీవే చాలా స్లిమ్గా అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది మీకు. మొబైల్ వచ్చేసి 8.5 mm థిక్నెస్తో వస్తుంది అనమాట. సో మొబైల్ డిజైన్ పరంగా చూసినట్లయితే నాకు బాగా నచ్చింది. సో ఎస్పెషల్గా బ్లాక్ కలర్ అనేది ప్యూర్ బ్లాక్ అయితే బాగుంది. సో రిమైనింగ్ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి. అండ్ అలానే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది మీకు.
సో మల్టీమీడియా పర్పస్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్గా ఇక ఇదంతా స్పెసిఫికేషన్స్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి రియల్మీ X7 బేస్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే 6+128GB మనకి 19,999 రూపీస్ పెట్టారు. అంటే ₹1 తగ్గించి 20,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ అలానే హైయర్ వేరియంట్ 8+128GB వేరియంట్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే ₹1 తగ్గించి మనకి 22,000 రూపాయలు అయితే పెట్టారన్నమాట. అండ్ రియల్మీ X7 Pro ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 8+128GB ప్రైస్ వచ్చేసి మనకి ₹1 తగ్గించి 30,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఓన్లీ సింగిల్ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. ఇందులో మనకి ఎటువంటి 6GB వేరియంట్ అయితే తీసుకురాలేదు. అండ్ ఓవరాల్గా ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకైతే 2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఎఫెక్టివ్ ప్రైస్ కనుక రియల్మీ X7 మనం చూసినట్లయితే 18,000 రూపీస్కి అయితే వస్తుంది. అదే రియల్మీ X7 Pro చూసినట్లయితే మనకి 28,000 రూపీస్కి వస్తుంది. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఏదైతే మనకి రియల్మీ X7 Pro ఉందో సో ఇది వచ్చేసి 6+128GB వేరియంట్ తీసుకొచ్చి మనకి 27,000 or 26,000లో తెచ్చినట్లయితే మనకి విత్ బ్యాంక్ ఆఫర్ కొంచెం బెటర్ ప్రైస్ అయితే అయి ఉండేది. అండ్ రియల్మీ X7 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఒక 2,000 రూపీస్ అయితే కొంచెం ఎక్కువైనట్టయితే అనిపిస్తుంది. సో కాకపోతే ఒకవేళ ఇన్స్టెంట్ డిస్కౌంట్తో కనుక మీరు 18,000 కొన్నట్లయితే ఈ మొబైల్ని అయితే మీరైతే చూస్ అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రైసెస్ అనేది ఇప్పుడున్న సినారియోని బట్టి రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కొంచెం ఇంపోర్ట్ డ్యూటీస్ అయితే పెంచింది కాబట్టి సో ప్రైసెస్ అయితే యాక్సెప్టబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అని కూడా మనకి కొంచెం ప్రైసెస్ హైక్ తోటి వస్తాయి. ఓవరాల్గా ఒకవేళ మీరు ఇన్స్టెంట్ డిస్కౌంట్తో కనుక పర్చేజ్ చేసినట్లయితే బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ మీకు వన్ సెకండ్ చెప్తున్నాను, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ వీడియోకి 1000 లైక్స్ దాటితే మాత్రం మీకు గివ్ అవేకి అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తాను. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి, దట్ ఈస్ ఆల్సో బెటర్ థింగ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. ఫాలో అయ్యే వాళ్ళు అట్లీస్ట్ ఫాలో అవ్వని వాళ్ళ గురించి మనం పెద్దగా అడిగేది ఏం లేదు. వాళ్ళు ఫాలో అయ్యి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న పెద్ద ఉపయోగం అయితే లేదు. కానీ ఎవరైతే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.